వినపడుతుందా? హలో. హలో. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ వినపడుతుందా? యా. హలో. Done, guys. వినిపిస్తుంది సార్. Yeah. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ కట్ గా పేరుకు సంబంధించిన డిస్కషన్ మనం క్లియర్ గా చేసాం. ఓకే, సో టుడే క్లాస్ లో మనము కొన్ని లైక్ టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్. ఓకే, టాలీ ప్రైమ్ 3.0 ఫీచర్స్ మనం డిస్కషన్ చేద్దాం. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మల్టిపుల్ జిఎస్టిఎన్ బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్, యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఆప్షన్స్. ఓకే, మనకి ఫస్ట్ వచ్చిన ఫీచర్స్ ఏంటంటే మనకు మల్టిపుల్ బ్రాంచెస్ మనకు ఉన్నట్లయితే మనము వాటికి సంబంధించిన అకౌంట్స్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్, యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఆప్షన్స్. సో తర్వాత కంపెనీ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెజర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, స్టాక్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఇది కూడా మనకి ఆప్షన్ ఉందన్నమాట. తర్వాత చూడండి, టాలీ ప్రైమ్ 2.1 వరకు లోకేష్ మర్చెంట్స్. ఓకే, ఒక జిఎస్ నెంబర్ ఉందనుకోండి. టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన తర్వాత లోకేష్ ఇన్ఫోటెక్ సెంటర్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఓకే, మూడిట్లో కూడా మనము ఒకే అకౌంట్స్ లో నుంచే మెయింటైన్ చేయొచ్చు. 3 బ్రాంచెస్ అకౌంట్స్ అనేది ఒకే ప్లేస్ లో నుంచే మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం బ్రాంచ్ అకౌంటింగ్ అని కూడా అనొచ్చు. తర్వాత మల్టీ ఓచర్ నెంబర్ సిరీస్ అంటే ఇంతకు ముందు మనం ఏదైనా సేల్స్ ఇన్వాయిసెస్ డిలీట్ చేసామనుకోండి, దాంట్లో కింద ఉన్న నెంబర్ పైకి వచ్చేది. ఓకే, సో తర్వాత దీంట్లో వచ్చేసి మనకి ఒకవేళ డిలీట్ చేసిన నెంబర్ మీద కూడా మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ కూడా మనకు బాగుంది అనమాట. ఓకే, అది కూడా ఎలా అనేది చూద్దాం. టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ఏదైనా క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ. సెకండ్ ఆప్షన్ లో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్ నెంబర్ ఇస్తాం. మంత్లీ ఆర్ క్వార్టర్లీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ లో ఉందండి. బ్యాక్ ఇచ్చేసి ఇక్కడ ఇవ్వండి, క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. ఓకే, ఎస్ చూడండి, ఇదే ప్లేస్ లోనే ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో 36. చూసారా, 2 క్రియేట్ అయిపోయినాయి. మూడోది కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా ఎన్నైనా క్రియేషన్ చేయొచ్చు. వద్దు అనుకున్నారు అనుకోండి, బ్యాక్ వెళ్ళి ఇన్యాక్టివ్ కూడా చేయొచ్చు.
ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఇనాక్టివ్‌లో పెట్టుకోవాలి. ఒక కంపెనీ వద్దు అనుకుంటే ఏ డేట్‌లో నుంచి ఇనాక్టివ్ పెట్టుకోవచ్చు. 1 ఏప్రిల్ కరెంట్ డేట్ ఆఫ్ కంపెనీ. 1 ఏప్రిల్ డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ డిసెంబర్. ఓకే. ఏదో తారీఖు నుంచా, రేపు తారీఖు నుంచా అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఇనాక్టివ్ పెట్టుకోవాలనుకుంటే కంపెనీ. లాస్ట్ నుంచి పెట్టాను. ఇప్పుడు చూడండి 2 కంపెనీస్ యాక్టివ్స్‌లో ఉన్నాయి. మరొక కంపెనీ ఇనాక్టివ్‌లో ఉంది. ఓకేనా? సో, ఇది. ఇలా కూడా చేయొచ్చు. వద్దు అనుకుంటే ఓపెన్ చేసి యాక్టివ్. మళ్ళీ ఏ డేట్ నుంచి తీసుకున్నామో అదే డేట్ నుంచి పెట్టాలి. మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తుంది. ఇలా మల్టిపుల్ బ్రాంచ్ జీఎస్టీ నంబర్స్ క్రియేషన్ చేయొచ్చు. తర్వాత యెస్ ఇస్తున్నాను. ఇక్కడ ఇక్కడొచ్చేసి మీ కంపెనీలో ఒకే రకమైన ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. 5% ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అవి ఇక్కడ మీరు ఇవ్వచ్చు. టాక్సబుల్. జీఎస్టీ రేట్ 5%. జీఎస్టీ రేట్ 5%. ఓకే. అప్పుడు మీరు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. మీ కంపెనీలో 5% ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయనుకోండి. ఓకే. ఓకే. అప్పుడు ఇక్కడ ఇవ్వమన్నమాట. మనము లెడ్జర్ లెవెల్‌లో కాకుండా ఐటెమ్ లెవెల్‌లో ఇచ్చుకుంటాం. ఒకే రకమైన ఐటెమ్స్ ఉన్నాయంటే అవి ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్లి లెడ్జర్స్‌ని క్రియేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. ఇప్పుడు చూడండి మీరు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇచ్చారు కాబట్టి యాస్ ఇట్ ఈస్‌గా అది ఆటోమేటిక్‌గా తీసేసుకుంది. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్ కూడా ఇవ్వండి. సేల్స్ అకౌంట్. కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఉంది. ఓకే. ఈ విధంగా సేల్స్ అండ్ పర్చేజెస్ ఇచ్చేసామా? ఓకే. ఐటెమ్‌లోకి వెళ్దాం. ఇక్కడొచ్చేసి ఐటెమ్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా కంపెనీ కోడ్ లెవెల్‌లో మీరు ఏదైతే హెచ్ఎస్ఎన్ నంబర్ ఇచ్చారో, టాక్స్ ఇచ్చారో ఆటోమేటిక్‌గా అది ఇక్కడొచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి మల్టిపుల్ బ్రాంచ్ అకౌంట్ క్రియేషన్ చేసాం. తర్వాత కంపెనీ లెవెల్, లెడ్జర్ లెవెల్, స్టాక్ లెవెల్. వీటిని ఆల్టర్ చేసి ఎలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలో చూద్దాం. వోచర్‌లోకి వెళ్తున్నా. సేల్స్‌లోకి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి. మీరు పేమెంట్‌లో గాని, రిసిప్ట్‌లో గాని, జర్నల్‌లో గాని మీరు ఇంతకుముందు ఇక్కడ జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కనిపించేది కాదు. ఓకే. అది కనిపించేది కాదు. ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడేమో సేల్స్‌లోకి వెళ్ళండి. బాలు మర్చెంట్స్. జీఎస్టీ ఇలా నార్మల్‌గా ఒక ఎంట్రీ పాస్ అయింది. మళ్ళీ మర్చెంట్స్ చేస్తున్నాను. ఇలా చూడండి 1, 2 అని మాత్రం వచ్చింది కదా! ఓకే. బాగుంది. సో, ఇప్పుడు
ఆ టాక్స్ ఎంత పడింది అని మనకు తెలియాలి కదా! ఓపెన్ చేశాను. రిలేటెడ్ రిపోర్ట్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి 5% టాక్స్ తీసుకుంది. కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ తీసుకుంది. హెచ్ఎస్‌ఐ నంబర్ కూడా అదే తీసుకుంది. అలా కాదు సార్. ఇప్పుడు నాకు 5% కాదు 12% టాక్స్ రావాలి. హెచ్ఎస్‌ఐ నంబర్ కూడా రావాలి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఎంటర్. అప్పుడు మీరు లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ మార్చాలి. స్పెసిఫై హెచ్ఎస్‌ఐ నంబర్ మార్చాను. ఏ డేట్ నుంచి మార్చాలి? 1 ఏప్రిల్ నుంచి ఇస్తున్నాను. 12%. ఇప్పుడు టాక్స్ చూడండి ఎలా తీసుకుంటుందో. ముందేమో 5% తీసుకుంది. ఇప్పుడు ఏ పర్సెంట్ తీసుకునుంటది ఒకసారి చూడండి. ఇప్పుడు 12% టాక్స్ తీసుకుంది. ఎంత తీసుకుంది? 12. ఇంతకుముందేమో 5% తీసుకుంది. ఇప్పుడేమో 12% తీసుకుంది. ఓకే. నెక్స్ట్ లేదు సార్ నాకు ఐటెమ్ లెవెల్‌లో టాక్స్ కావాలి. 18% టాక్స్ కావాలి. అప్పుడేం చేయాలంటే లెడ్జర్ లెవెల్‌లో ఉన్నది యాస్ యూజువల్‌గా యాస్ పర్ కంపెనీ లెవెల్‌లో పెట్టాలి. అలా తీసేసి ఇప్పుడు ఐటెమ్ లెవెల్‌లో మార్చాలి. 18%. 18% వచ్చిందా? కంపెనీ కోడ్ లెవెల్‌లో 5%. ఓకే. లెడ్జర్ లెవెల్‌లో మనకి 12%. ఐటెమ్ లెవెల్‌లో మనకి 18%. 3 రకాలుగా ఇవ్వచ్చు టాక్స్ అనేది. వద్దు అంటే యాస్ యూజువల్ నార్మల్‌గానే పెట్టొచ్చు. ఓకేనా? ఇలా గూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు డే బుక్‌లోకి వెళ్తే 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ నాకు తెలంగాణ స్టార్టింగ్ నంబర్ సెపరేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ స్టార్టింగ్ నంబర్ సెపరేట్ రావాలి. కర్ణాటకకు సంబంధించిన స్టార్టింగ్ నంబర్ సెపరేట్‌గా కావాలి. ఓకే. సో, ఇప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేద్దాం? అప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్‌లోకి వెళ్లి మీరు వోచర్ టైప్‌లోకి వెళ్ళండి. యాహ్! అంతకు ముందుగా ఆల్టర్‌లోకి వెళ్లి వోచర్ టైప్ సేల్స్. డిఫైన్ మల్టీ నంబరింగ్ సిరీస్ ఫర్ వోచర్స్. ఇది యాక్చువల్‌గా బయట ఉండదండి. ఇది F2లో ఉంటుంది. డిఫైన్ మల్టీ నంబరింగ్ సిరీస్ ఫర్ వోచర్స్. ఇది నో పెడుతున్నాను. ఇది యాక్చువల్‌గా ఇలా బయట ఉంటుంది. ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్. సో, తర్వాత F2లోకి వెళ్లి ఇక్కడ నేను డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సిరీస్ ఫర్ వోచర్స్. ఇది యెస్ పెడితే అప్పుడు బయటకొస్తది. నేను యెస్ చేస్తున్నాను. యెస్ చేసి క్రియేట్ సీరీస్‌లోకి వెళ్తున్నా. క్రియేట్ సీరీస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ. ఓకే. ఇక్కడ చూడండి. రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్, రీనంబర్ వోచర్స్. రీనంబర్ వోచర్స్ అంటే ఏంటి? అంటే మనము డిలీట్ చేసామనుకోండి సేల్స్‌లో 10 ఇన్వాయిస్‌లు పోస్ట్ చేసాం. ఐదో ఇన్వాయిస్ ఓకే. ఐదో ఇన్వాయిస్ మనం డిలీట్ చేసామనుకోండి. ఆరో ఇన్వాయిస్ 5కొస్తుంది. ఏడో ఇన్వాయిస్ 6కొస్తుంది. అలా జంప్ అవుతాయి. అలా అవ్వకుండా రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ ఉంది గదా! అది పెట్టామంటే జంప్ అవ్వదు. నువ్వు ఐదో నంబర్ డిలీట్ చేస్తే ఐదో నంబర్ అలాగే ఉంటది. యెస్. విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3. యెస్. ఏపీ. ఏపీ క్రియేట్ చేసావా? టీజీ.
తర్వాత లైక్ కర్ణాటక. ఓకే. ఇలా ఏపీ, కర్ణాటక, తెలంగాణ 3 బ్రాంచ్‌లకు సంబంధించిన నంబర్ సీరీస్ క్రియేట్ చేశాను. తర్వాత సేవ్ చేయండి. ఎస్కేప్. వోచర్స్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు సేల్స్‌లోకి వెళ్ళండి. ఇలా చూపిస్తుంది. ఏపీదైతే ఏపీ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి. ఏపీ 001 24, 25 ఆంధ్ర రిజిస్ట్రేషన్. సో 3 క్రియేట్ చేశాను. మరొకటి క్రియేట్ చేస్తున్నాను. చూసారా? ఆంధ్రప్రదేశ్ సెపరేట్‌గా వచ్చిన నంబర్ సీరీస్ 001, 002, 003, 004, 005. ఓకే. ఎస్కేప్. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశావు. ఇప్పుడు తెలంగాణది పోస్ట్ చేయాలి. కంపెనీ టాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకోండి. తెలంగాణ. చూసారా? దీని నంబర్ సీరీస్ సెపరేట్‌గా వచ్చింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ టీజీ. బాలు మర్చెంట్స్ తీసుకుంటాను. అదర్ స్టేట్ కదా! సేల్స్ ఐజీఎస్టీ. ఓకే. ఇప్పుడు తెలంగాణ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసావు. ఓకే. దీని సీరీస్ సెపరేట్‌గా వచ్చింది చూడండి. ఇప్పుడు కర్ణాటక సీరీస్ సెపరేట్‌గా వస్తుంది. చూడండి. కేఏ 0001 సెపరేట్‌గా వచ్చిందా? చూసారా? దీని వాల్యూ సెపరేట్‌గా వచ్చింది. చూసారా? ఏ బ్రాంచ్‌కి సంబంధించిన ఆ బ్రాంచ్‌కి సంబంధించిన డేటా సెపరేట్‌గా వచ్చేసింది. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి. నేను థర్డ్ నంబర్ డిలీట్ చేస్తున్నాను. ఆల్ట్ డి. ఇప్పుడు చూడండి. ఏపీలో థర్డ్ నంబర్ డిలీట్ చేశాను. 4 అలాగే ఉంది. జంప్ కాలేదు. ఓకేనా? అదే మీరు నంబర్ వోచర్ పెట్టారనుకోండి జంప్ అవుతది. నంబర్ వోచర్ పెడితే జంప్ అవుతది.
1, 2, 4, 5 3 డిలీట్ చేశాను. అది కానీ జంప్ అవ్వలేదు నంబరు. ఓకే. ఇప్పుడు ఆ 3 మీద మళ్ళీ ఎంట్రీ పాస్ అయ్యొచ్చు. డిలీట్ చేసిందాన్ని. వోచర్స్ F8 మార్చుకోండి. మార్చుకున్న తర్వాత రిలేటెడ్ రిపోర్ట్స్ ఆప్షనల్‌లోకి వెళ్ళండి. బ్యాక్ రండి. ఏపీలో ఉండండి ప్రెజెంట్. ఓకే. మోర్ యాక్షన్స్. ఏజ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సెలెక్ట్ అన్యూజ్డ్ వోచర్. ఇదే డిలీట్ చేశారు. ఓకే. మళ్ళీ అదే ఎంట్రీ మీద అదే వాల్యూ కాకపోయినా వేరే వాల్యూతోనా సేల్ చేయొచ్చు. మళ్ళీ వచ్చిందా చూడండి. వచ్చిందా? సేమ్ వాల్యూ కాకపోయినా ఆ డిలీట్ చేసిన నంబర్‌ని మళ్ళీ వోచర్ ఎంటర్ చేయొచ్చు. ఓకే. ఈ ఫెసిలిటీ దీంట్లో ఉంది. ముందు టాలీ ప్లాన్ 2.1లో అయితే డిలీట్ చేసామనుకోండి, అది మళ్ళీ వచ్చేది కాదు. ఓకే. సో, ఇది. ఇప్పుడు అది తీసేస్తాను చూడండి. ఇక్కడ రీనేంబర్ వోచర్స్ పెడతాను. డిఫరెన్స్ చూడండి. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు జంప్ అవుతది చూడండి నంబరు. ఇప్పుడు 002 డిలీట్ చేస్తున్నాను. 3 ఎంతుంది? 236 ఉంది. ఈ 236 అమౌంట్ ఏదైతే ఉందో అది సెకండ్ నంబర్‌కొస్తది చూడండి. రెండో నంబర్ డిలీట్ చేస్తున్నాను. ఆల్ట్ టీ. జంప్ అయిందా? మూడో నంబర్ 2కొచ్చింది. ఓకే. రీనేంబర్ వోచర్ పెట్టామంటే ఆటోమేటిక్‌గా జంప్ అవుతది. అదే తర్వాత మనకి ఏ ఆప్షన్ ఏముంది? రీయూజ్ డిలీటెడ్ వోచర్ నంబర్ చేయొచ్చు. ఓకే. రీనంబర్ వోచర్ కూడా చేయొచ్చు. అర్థమైందా మా లాజిక్? క్లియరా? ఇవి టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఆప్షన్స్. అంటే ఏదైతే డిలీట్ చేసింటామో, ఆ డిలీట్ చేసిన నంబర్ ఏదైతే ఉందో, ఓకే. దాని మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేయొచ్చు. అదేంటి? మనం రీనంబర్ వోచర్ పెడితే. ఓకే. ఇక్కడ ఉంటుంది ఆప్షన్ చూడండి. ఇక్కడ. రీనంబర్ వోచర్ పెట్టామంటే, నువ్వు సేల్ చేసావంటే నంబర్స్ జంప్ అవుతాయి. నంబర్స్ అనేది జంప్ అవుతాయి. అదే రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ పెట్టామంటే నంబర్స్ జంప్ అవ్వవు. నంబర్స్ అనేది జంప్ అవ్వవన్నమాట. ఇవి మనకి టాలీ ఫ్రమ్ 3.0లో వచ్చిన ఆప్షన్స్. మల్టిపుల్ బ్రాంచ్ మెయింటైన్ చేయొచ్చు. మల్టిపుల్ బ్రాంచెస్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత కంపెనీ లెవెల్ అయినా టాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్ అయినా టాక్స్ ఇవ్వచ్చు. ఓకే. ఐటెమ్ లెవెల్ అయినా టాక్స్ ఇవ్వచ్చు. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? క్లియర్‌మా? ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు కంపెనీ లెవెల్‌లో ఇప్పుడు జీఎస్టీ ఒకటే విధంగా ఒకటే టాక్స్ ఉందనుకోండి. హ్మ్. ఇప్పుడు డిఫరెంట్ మెటీరియల్‌కి ఒకటే టాక్స్ ఉంటుందనుకోండి. కంపెనీ లెవెల్‌లో హ్మ్. ఇచ్చుకోవచ్చు కదా సార్. అదే అట్లా నేను చెప్పింది. మీ కంపెనీలో ఇంకో ఒకే రకమైన టాక్స్ ఉంటే మీరు అవును. కంపెనీ కోడ్ లెవెల్‌లో ఇవ్వచ్చు. డిఫరెంట్ మెటీరియల్‌కి డిఫరెంట్ టాక్స్‌లుంటే స్టాక్ ఐటెమ్‌లో ఐటెమ్, ఇచ్చుకోవాలి. ఐటెమ్ లెవెల్‌లో ఇవ్వాలి. ఇప్పుడు లెడ్జర్‌లో దేని కొరకు ఇస్తారు సార్ అది? అదే ఇప్పుడు లెడ్జర్ లెవెల్‌లో. ఆ ఇప్పుడు లెడ్జర్ లెవెల్ అనేది ఆడిటర్లు ఇచ్చుకుంటారు. లెడ్జర్ లెవెల్‌లో. జీఎస్టీ అనేది నెక్స్ట్ లెడ్జర్ లెవెల్‌లో ఎట్లా హ్మ్. ఉపయోగపడుతది? ఆడిటర్స్ మీకులాగా ఐటెమ్స్ వేలు టైప్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ చేయాలి. ఓకేనా? అవును. ఒక ఇన్వాయిస్ తీసుకొని 18% ఆ! టాక్స్ ఇస్తుంది. డైరెక్ట్‌గా సేల్స్ 18% అని క్రియేట్ చేసుకొని కొట్టేస్తారు. ఓకే. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం ఐటెమ్స్ అన్నీ టైప్ చేసి పర్చేజ్, సేల్ చేస్తాం కదా! అలా అవును. చేయరు ఆడిటర్స్. డైరెక్ట్‌గా ఓకే. లెడ్జర్‌లో పర్సెంటేజ్ ఇచ్చుకొని అప్లోడ్ చేస్తారు టాక్స్. ఓకే. అది. అంటే దానికి సంబంధించిన మొత్తం అమౌంట్ కలిపి ఒక లెడ్జర్ పోస్ట్ చేస్తారు. అంతే. చేసేసుకొని ఆ సేల్స్ ఆ! 18% 5,000 దాని మీద సీజీఎస్టీ రైట్. 9 జీఎస్టీ 9 ఏసేసుకొని టైప్ ఓకే. చేస్తారు. రైట్. ఓకే. అర్థమైంది సార్. ఓకే ఓకేనా? సార్. సో, ఓకే సార్. యాహ్! డన్ గైస్. అవి చేసేయండి.